ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు వచ్చారు? నిష్కా గారిని అరెస్ట్ చేయడానికి వచ్చా. కేసేంటి ఇన్స్పెక్టర్ గారు? నిష్కా గారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడమే కాకుండా ఒక ఆవిడ్ని కార్తో గుద్ది చంపేశారు. అత్తయ్య గారు, మీరు ధైర్యంగా ఉండండి. నిషికకి ఏం కాదు, సరేనా? వదినుంది కదా, తను చూసుకుంటుంది. నిషి మర్డర్ చేయడం ఏంటి ఎస్ఐ గారు? తెలియకుండా మందు తాగింది కానీ ఎవరిని యాక్సిడెంట్ చేయలేదు. మీరెవరో అనుకుని నిషికని అరెస్ట్ చేయడానికి వచ్చారు? పక్కా ప్రూఫ్తోనే వచ్చాం సార్. లేదు, అతను కావాలని చేయలేదు. నేను యాక్సిడెంట్ కావాలని చేయలేదు. ఏం జరిగింది అని అన్నిసార్లు అడిగాను కదా నిషి. ఏం జరిగినా చూసుకుందామని చెప్పాను కూడా. ఎందుకు నిజం చెప్పలేదు? యువరాజ్, జరిగిన దానికి నిషిక ఆల్రెడీ భయపడుతుంది. ప్లీజ్ నువ్వు ఇంకా భయపెట్టకు. నిషి చెప్తుంది నిజం యువరాజ్. ఇదంతా ఏదో పెద్ద ప్లాన్ లాగే ఉంది. నిజం తెలిసే వరకు ప్లీజ్ నువ్వు ఆవేశపడకు. అమ్మే నిషి, ఆ వీడియోలో ఉండద్ది నువ్వు కాదని చెప్పు. నీకు దానికి ఏ సంబంధం లేదని చెప్పమ్మే. కానిస్టేబుల్ తీసుకురండి. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు. నిషి కావాలని యాక్సిడెంట్ చేయలేదు. నేను ఐజీ గారితో మాట్లాడతాను. సారీ కౌశికి గారు, ఇంత క్లియర్ కట్ గా ఎవిడెన్స్ ఉన్నాక ఎవరితో మాట్లాడినా యూజ్ ఉండదు. ఏమున్నా కోర్టులో చూసుకోండి. కానిస్టేబుల్ తీసుకురా. రండి. యువరాజ్, ఏదో ఒకటి చేసి ఆపు యువరాజ్. నన్ను తీసుకెళ్ళొద్దని చెప్పు. అత్తయ్య, నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు. నన్ను నమ్మండి ప్లీజ్. అత్తయ్య, నిషి ఎక్కించండి. నిషి నీకేం భయం లేదు. నువ్వేం భయపడకు. మేము మీ వెనకాలే వస్తాం, సరేనా? నీకేం కాదు, ధైర్యంగా ఉండు. ఎక్కండి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ ఇంటి పరువు మొత్తం పోయింది. బాబాయ్, ఏం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను.